నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి సంవత్సరం అంతా రుచిగా నిల్వ ఉండే మామిడికాయ అల్లం పచ్చడి చూపించబోతున్నాను. ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. అల్లం పచ్చడి చాలా బాగుంటుంది. మనం అందులోకి నువ్వుల పప్పు నూనె వాడితే మనకి మామిడికాయ ముక్క మెత్తబడకుండా సంవత్సరం అంతా చాలా రుచిగా ఉంటుంది. పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం పదండి. మనకి మామిడికాయలు వచ్చేసి 4 kgs అనమాట. ఫస్ట్ మామిడికాయల్ని శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా తుడిచిపెట్టుకొని ఇలాగా పచ్చడి చేసుకోవడానికి ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత మనకు మామిడి పచ్చళ్ళ పైన జీడి ఉంటుంది కదా, దాని పొరను ఇలా తీసి పెట్టుకోవాలి. అప్పుడు మనకు పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని వేడైన తర్వాత మనం 4 kgలకి 1 kg నువ్వు పప్పు నూనెని పోసుకొని వేడి చేసుకోవాలి. మనం పచ్చడి చేసేటప్పుడు తడి తగలకుండా జాగ్రత్తగా చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు 3 టేబుల్ స్పూన్లు తీసుకొని పెట్టుకోవాలి. అలాగే పసుపు కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేయాలి. ఆయిల్ వేడైందనమాట. ఇప్పుడు వేడివేడి ఆయిల్లో ఆవాలు వేసుకోవాలి. మనకు ఆయిల్ పూర్తిగా వేడైన తర్వాతనే జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఆవాలు కొంచెం వేగిన తర్వాతనే జీలకర్ర వేసుకోవాలి. ముందే జీలకర్ర వేసుకుంటే జీలకర్ర మాడిపోతుంది. అవి వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి ఆయిల్లో. ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్. కేజీ అల్లం, కేజీ వెల్లుల్లి అనమాట. ఇలా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా ఆయిల్లో వేసినప్పుడే చాలా పొగుస్తుంది. ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం దూరంగా ఉండి జాగ్రత్తగా వేసుకోవాలి. కొంచెం వేసిన తర్వాత ఇలా మొత్తం అల్లం మంచిగా కలుపుకోవాలి. అల్లం వేగుతుంటే స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది. ఆయిల్లో మంచిగా బాగా కలుపుకోవాలి. అల్లం వేసిన తర్వాత, అల్లం పేస్ట్ వేసిన తర్వాత స్టవ్ పైన పెట్టుకొని కలుపుకుంటే మనకు వేడిగా ఉంటుంది కాబట్టి దించుకొని పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత మనం తీసుకున్న పసుపు కూడా వేసుకోవాలి. మళ్ళీ స్టవ్ మీద పెట్టినాక కొంచెం హై మంట పెట్టాలి. పెట్టినాక కొంచెం తగ్గించి 1 నిమిషం తర్వాత సిమ్లో పెట్టి కొంచెం నూనె పైకి తేలేటట్టు అల్లం ఎల్లిగడ్డ నీరంతా గుంజుకుంటుంది. కొంచెం మాడకుండా కలుపుతుండాలి. కొంచెం సువాసన వస్తుంది. అప్పుడే అల్లం ఎల్లిగడ్డ పచ్చి వాసన లేకుండా 5 నిమిషాలు అట్లా పెట్టి దించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడనివ్వకుండా ఇలా కలుపుకుంటూ వేగనించుకోవాలి. పచ్చివాసన పోయి అలాగే నీళ్ళు మొత్తం పోయేంత వరకు మెల్లిగా కలుపుకుంటూ వేయించుకోవాలి. మనం నూనె వేయించుకున్నాం కదా, ఇప్పుడు మనం ఆవాలని ఒక చిన్న గ్లాస్ తీసుకోవాలి. 4 కిలోల మామిడికాయ పచ్చళ్ళకు 1 గ్లాసు ఆవాలు తీసుకోవాలి. మెంతులు ఎక్కువగా తీసుకోవద్దు. 1 గ్లాస్లో చిన్న సగం మెంతులు తీసుకోవాలి, అంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ అనమాట. జీలకర్ర వచ్చేసి 1/2 గ్లాస్ తీసుకోవాలి. ఆవాలు వచ్చేసి 1 టీ గ్లాస్ తీసుకోవాలి. మనకు మెంతులు వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర వచ్చేసి 1/2 గ్లాస్ అనమాట. వీటన్నిటిని మనం మిక్సీ పెట్టుకొని పొడిగా చేసుకోవాలి. కొంచెం తక్కువ మెంతులు. ఆవాలు తీసుకున్నాం కదా, ఆవాలని కొంచెం లో ఫ్లేమ్లో గోరువెచ్చగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. మరీ ఎక్కువగా మాడిపోనివ్వకుండా.
అయితే పచ్చిగా వేస్తారు కానీ కొంచెం వేయించుకోవాలి, మరీ ఎక్కువగా వేసుకోవద్దు, ఎందుకంటే ఆవాలు పచ్చి వాసన రావద్దని. ఏదో కొంచెం ఇలా వేయించుకోవాలి. తర్వాత మెంతుల్ని కూడా అలాగే వేయించుకోవాలి. ఇవి త్వరగా కాదు, మెంతుల్ని కూడా మంచిగా వేయించుకోవాలి. మెంతుల్ని మంచిగా దూరగా వేయించుకోవాలి. అలాగే జీలకర్రని కూడా మాడకుండా మంచిగా వేయించుకోవాలి. ఇలాగా మనం తీసుకున్న ఆవాలు జీలకర్రని మంచిగా వేయించుకొని పెట్టుకోవాలి. మొత్తం మెంతి పొడి చేసుకోవాలి, తర్వాత ఆవాలు, తర్వాత జీలకర్ర. మనం వీటన్నిటిని ఒకేసారి వేసుకోవద్దు గ్రైండర్కి. ఒకదాని తర్వాత ఒకటి పొడిగా చేసుకొని ఆ తర్వాత అన్నింటినీ కలుపుకోవాలి. ఇందులో ఆవ పొడి, జీలకర్ర పొడి, మెంతులు ఇలా 3 మసాలాలు మనం గ్రైండ్ చేసుకొని ఇలా సపరేట్గా పెట్టుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు కలుపుకోవాలి. మొత్తం 3 పొడులన్నీ ఒకే దగ్గర కలుపుకోవాలి. గ్రైండర్ వేసేటప్పుడు అన్నీ ఒకే దగ్గర వేసి మెదవు కాబట్టి ఇలా సపరేట్ వేసుకొని పొడి చేసుకొని అన్నీ ఒకేసారి కలుపుకోవాలి. ఇది వచ్చేసి 3 మ్యాంగో మిర్చి పౌడర్ అనమాట. పచ్చళ్ళకి చాలా బాగుంటుంది. ఇది ఎప్పుడైనా మేము ఇదే వాడతాము. పచ్చడి కారం టేస్ట్ మారదనమాట, బాగుంటుంది. ఇది వచ్చి 1/2 kg తీసుకోవాలి. అలాగే మన ఇంట్లో పౌడర్ కూడా వేసుకోవాలి, ఒక 1/2 kg వరకు. మనం ఈ మిర్చి పౌడర్ని అంతా మనం ఆవాలు, జీలకర్ర, మెంతుల పౌడర్లో కలుపుకోవాలి. ఇది వచ్చేసి ఇంట్లో కారం పొడి అనమాట. ఇది కూడా 250 గ్రామ్స్ యాడ్ చేసుకోవాలి. మొత్తం 750 గ్రాముల కారం పొడి 4 కిలోల మామిడికాయలకి. ఉప్పు కూడా కారం పొడి అంతనే వేసుకోవాలి. ఒకవేళ తక్కువ అనిపిస్తే మళ్ళీ కలుపుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత మనం కారం పొడి, ఉప్పు, జీలకర్ర, ఆవ పొడి మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా అంతా మంచిగా చేతితోనే కలుపుకోవాలి. ఇది వచ్చేసి అల్లం పేస్ట్ మంచిగా బాగా చల్లారిన తర్వాత ఇలా మనం కలుపుకున్న పొడులన్నీ అల్లం పేస్ట్లో వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. అంతా ఒకేసారి వేస్తే అల్లంతో పొడి కలవదన్నమాట. చూడండి, ఇలా మొత్తం మంచిగా కలుపుకోవాలి. తర్వాత మనం మామిడికాయ ముక్కలు ఉంటాయి కదా, వాటిని కూడా తీసుకొని ఇందులో కలుపుకొని అంతా మధ్యలో పెట్టుకోవాలి. అడుగులో కొంచెం ఇలా కొంచెం కారం కలిపిన పేస్ట్, అలాగే కొన్ని ముక్కలు వేసుకొని ఇలా కలుపుకొని జాడీలో వేసుకోవాలి. కొంచెం మంచిగా జాడీలోకి మొత్తం పెట్టాలి. జాగ్రత్తగా మంచిగా జాడీలోకి అన్నీ కలిపి మంచిగా ఇందులో పెట్టాలి. గట్టిగా మూసి బట్ట గట్టి పెట్టి 3వ రోజు కలపాలి. ఉప్పు తక్కువ ఉంటే వేసుకోవచ్చు. మళ్ళీ ఈ రెసిపీ మా పెద్దక్క చెప్పింది, రంగమ్మ. నేను అదే ఫాలో అవుతున్నా. ఇలా మనం పెట్టుకున్న అల్లం పచ్చడి 3వ రోజు బిగ్గరగా కట్టుకున్నాం కదా, ఆ ముడి విప్పి ఇలా తీసి చూస్తే చూడండి, ఆయిల్ అంతా ఉంది, ఇంకా పైకి తేలలేదు. మనం కింద నుంచి మంచిగా కలుపుకొని టేస్ట్ చూసుకోవాలి.
మాకు ఉప్పు పడుతుందనిపించింది. కొంచెం ఉప్పు కూడా వేసుకొని, మళ్ళీ అడుగు నుంచి మంచిగా కలుపుకొని, కొంచెం తీసుకొని పెట్టుకున్నామనమాట. తర్వాత మళ్ళీ తడి తగలకుండా ఇలా దగ్గరగా కట్టుకొని ఒక పక్కకి పెట్టుకోవాలి. తడి తగలని ప్లేస్‌లో. అప్పుడు మనకి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. చాలా బావుంటుంది. ఈ రెసిపీ గనక మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.